ఒకసారి బై చేసి ఒకసారి సెల్ చేస్తే ఇట్స్ కాల్డ్ అ ట్రేడ్. సో ఎవరైనా సరే బై చేసి సెల్ చేసిన వాళ్ళు నేను ట్రేడర్స్ అని పిలుస్తాను. నార్మల్గా ఇన్వెస్ట్పీడియాలో కానీ లేకపోతే జనరల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది కానీ బట్ నా దృష్టిలో అందరూ ట్రేడర్సే. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ఈ స్కాల్పర్స్ కానీ వస్తే ఈ స్కాల్పర్లో ఏంటంటే ఈ డెఫినేషన్ ఆఫ్ స్కాల్పర్, సపోజ్ ఇప్పుడు మీరు ఒక 100 షేర్స్ 10,000 క్వాంటిటీ షేర్స్ని జస్ట్ ₹1 ప్రాఫిట్కి బుక్ చేసుకున్నారు అనుకోండి. అంటే మీరు సమ్ స్టాక్ని ఎక్కడ కొన్నారు, జస్ట్ ₹1కి అమ్మేసారు ప్రాఫిట్కి, బట్ 10,000 షేర్స్. సో మీకు ప్రాఫిట్ వచ్చేసి ₹10,000 వస్తుంది. ఈ స్కాల్పర్స్ ఏంట్రా అంటే వాళ్ళ హోల్డింగ్ పీరియడ్ సమ్వేర్ లైక్ సెకండ్స్ నుంచి మినిట్స్ ఉంటుంది. ప్రాబబ్లీ లైక్ 2 minutes 3 minutes అంతే, అంతకు మించి అసలు ఉండదు వాళ్ళది. వీళ్ళ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ స్కాల్పర్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుంటారు. వీళ్ళు 10,000 క్వాంటిటీతో ₹1, లేకపోతే 5,000 క్వాంటిటీతో ₹2. అంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ చాలా 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 చిన్న అమౌంట్ ఉంటుంది, కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. 10,000 క్వాంటిటీ టైప్స్ ఉంటే మీకు నెట్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, అబ్సల్యూట్ ప్రాఫిట్. సో ఇందులో మోర్ ట్రేడ్స్ ఉంటాయి. మోర్ ట్రేడ్స్ ఇస్ ఫైన్, నాకు దాంతో పెద్ద ప్రాబ్లం లేదు, కానీ లెస్ రిస్క్ టు రివార్డ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు, ఆ ట్రేడ్లో మీరు గెలిచినా 10,000 ఓడినా 10,000 అన్నట్టు ఉంటుంది. సో డబ్బులు పోతే 10,000 పోతాయి, వస్తే 11,000 12,000 11,500. సో ఇట్లా మీకు రిస్క్ టు రివార్డ్ నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడర్స్. ఇంట్రాడే ట్రేడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ హోల్డింగ్ పీరియడ్ సమ్వేర్ లైక్ హోల్డింగ్ టైం పీరియడ్ అనకూడదు, హోల్డింగ్ టైం ప్రాబబ్లీ ఒక 30 minutes నుంచి ఒక 1 hour 1.5 hour ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు, క్వాంటిటీ రిలేటివ్గా తగ్గిస్తారు, కానీ ప్రాఫిట్ స్లైట్గా పెరుగుతుంది. బట్ చూడండి ఇక్కడ 1000 into 10 అగైన్ ₹10,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తున్నానంటే అందరు ఎజెండా ₹10,000 ప్రాఫిట్ చేయడానికే అన్నట్టు ఒక కామన్గా చెప్తున్నాను. నెక్స్ట్ స్వింగ్ ట్రేడర్స్. స్వింగ్ ట్రేడర్స్ ఇంకా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ పర్ యూనిట్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ హోల్డింగ్ పీరియడ్ ఏంట్రా అంటే 3 to 5 days ఉంటుంది. సో ఇప్పుడు వరుస పెట్టి ఇక్కడ నన్ను రాస్తాను. లెట్స్ సే వీళ్ళు ఒక 3 minutes, పుట్ ఎవ్రీథింగ్ ఇన్ బ్లూ. వీళ్ళ హోల్డింగ్ పీరియడ్ 3 minutes ఉంటుంది. ఇంట్రాడే వాళ్ళది సమ్వేర్ బిట్వీన్ 15 to ఒక 100 minutes అనుకుందాం, ఎందుకంటే 80% వాళ్ళు ఇంట్రాడే పొజిషన్ క్లోజ్ చేయాలి కాబట్టి. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేపాటికి వీళ్ళు సమ్ టైమ్స్ సేమ్ డేలోనే ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చేస్తారు, సమ్ టైమ్ ఏంట్రా అంటే ఒక 5 days చేస్తారు. సో 1 to 5 days వీళ్ళ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. పొజిషనల్ ట్రేడర్స్ ఏంటంటే యూజువల్గా వాళ్ళది ఒక 3, 4, 5 months ఉండొచ్చు, 4 months ఉంటుంది, 4 to 12 months. వీళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆన్ క్యాపిటల్ ఏంటంటే పర్ ట్రేడ్ అప్రాక్సిమేట్లీ ఒక 40-50 బుక్ చేస్తారు వీళ్ళు లాంగ్ టర్మ్. ఈ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అన్నది ఇట్ మైట్ సౌండ్ అ బిట్ ఆడ్. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటారు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అన్న వర్డ్ని తీసి నేను లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అన్న వర్డ్తో నేను రీప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే so everybody has to sell, everybody who has bought has to sell, and everybody who has bought and sold, they're traders as per my definition. సో మీరు 5 years ఉంచండి, 6 years ఉంచండి, ఆర్ అసలు అమ్మకుండా అలాగే పెట్టుకోండి, I still prefer to call you as long term traders for the sake of convenience. Definition might be wrong, but for the sake of convenience. ఈ లాంగ్ టర్మ్ ట్రేడర్స్తో ఎడ్జ్ ఏంటంటే వాళ్ళు చాలా 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 తక్కువ ట్రేడ్లు తీసుకుంటారు, లైక్ సంవత్సరానికి ఒక 3-4. కానీ రిస్క్ రివార్డ్ చూస్తే వాళ్ళది ఆల్మోస్ట్ ఒక 50-60 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అసలు స్టాప్ లాసే ఉండదు వాళ్ళకి. సో బేసికల్గా కొన్ని ట్రేడ్స్లో అయితే రిస్క్ రివార్డ్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఎందుకంటే అసలు రిస్కే లేదు, రిస్క్ ఇస్ జీరో. వాళ్ళు HDFC, SBI ఇలాంటి సిస్టమాటిక్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, ఇలాంటి స్ట్రాంగ్ బ్యాంక్స్ వాళ్ళు కొనుక్కొని, లేదంటే ఎక్సలెంట్ ఫండమెంటల్ కంపెనీ కొన్నప్పుడు అసలు రిస్క్ అన్నదే లేదు వాళ్ళకి, రిస్క్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో రిస్క్ జీరో ఉన్నప్పుడు రివార్డ్ ఎంత ఉన్నా సరే అది ఇన్ఫినిట్ అయిపోతుంది. సో అదనమాట. మీకు ఏది సెట్ అవుతుంది అన్న దాని ప్రకారం యూ షుడ్ చూస్ సంథింగ్ బిట్వీన్ దిస్. మనకి ఆప్షన్స్ ఉండటానికి చాలా ఉన్నాయి, కానీ మీరు
స్కాల్పర్ అవుతారా, లేకపోతే ఇంట్రాడే ట్రేడర్ అవుతారా, లేకపోతే స్వింగ్ ట్రేడర్ అవుతారా, పొజిషనలా, లాంగ్ టర్మ్ అన్నది మీరు చూసుకోవాలి. స్కాల్పర్స్ ఏమో జనరలీ స్పీకింగ్ 1 minute టైం ఫ్రేమ్, 2 minute టైం ఫ్రేమ్ ఇలా వాడుతూ ఉంటారు. ఇంట్రాడే ట్రేడర్స్ 5 minutes 15 minutes వాడతారు. స్వింగ్ ట్రేడర్స్ 2 hours అండ్ 1 day వాడతారు. పొజిషనల్ డైలీ అండ్ వీక్లీ, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ వీక్లీ అండ్ మంత్లీ. సో యాజ్ అ బిగినర్ ఏంట్రా అంటే మీకు సబ్జెక్ట్ చాలా క్లియర్గా అర్థం కావాలంటే యూ షుడ్ స్టార్ట్ వాచింగ్ వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్. 1 minute చార్ట్ అస్సలు చూడకూడదు. 1 minute చార్ట్ చూసారా ట్రాప్ అయిపోతారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారా, ఇంతే కదా ఇంతే కదా ఇంతే కదా అనిపిస్తుంది. బట్ 1 minute అన్నది మాత్రం అసలు టోటలీ అంటే టోటలీ అది చాలా చాలా అది బూత్ అని చెప్పుకోవాలి యాక్చువల్గా. 1 minute చార్ట్ యాజ్ అ బిగినర్ మీరు అసలు చూడొద్దు. మీరు ఓన్లీ 1 month చూడండి, ఇఫ్ పాసిబుల్ 1 week, అంతే. 1 week 1 monthలో మీకు క్లారిటీ వస్తుంది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్ చార్ట్, ఇది వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది ఎంత నీట్గా ఉంటుందో మీకు డైలీ టైం ఫ్రేమ్లో అటు ఇటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ వచ్చిందా, ఈ రెడ్ క్యాండిల్లో మోస్ట్ లైక్లీ స్కాల్పర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్ ముగ్గురు అయిపోయారు. ఎందుకంటే రెడ్ క్యాండిల్ అంటే ఎరేజ్ అయిపోయి ఉంటుంది. కానీ పొజిషనల్ అండ్ లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఈ స్టాక్లో ఇంకా ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ వాచ్ మంత్లీ అండ్ వీక్లీ ఇఫ్ యూర్ అ బిగినర్. ఇఫ్ యూర్ మీకు ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, దెన్ ప్రాబబ్లీ యూ కెన్ గో టు లోవర్ టైం ఫ్రేమ్. చాలామంది ఏంటంటే యూట్యూబ్ వీడియోలో చూసేసి ఒక 15 minutes యూట్యూబ్ వీడియో చూసేసి 16th minute నుంచి మనకి ట్రేడింగ్ వచ్చేస్తే మనం చేసేద్దాం అన్నట్టు అనుకుంటారు. బట్ నో, ఎవ్రీబడి విల్ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ ఫేస్, వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ డోంట్ జస్ట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఓకే, సో నేను కూడా స్కాల్పింగ్ ట్రై చేశా, ఇంట్రాడే చేశా, స్వింగ్ చేశా, పొజిషనల్ అన్నీ చేశా. ఇందులో ఉన్నవన్నీ ఇక్కడ ఇది 5, ఆల్ ది 5 చేశాను. ఇప్పటి వరకు నాకు చాలా ఈజీగా అనిపించింది, నాకు రియలిస్టిక్గా మనీ వచ్చింది లాంగ్ టర్మ్, పొజిషనల్, స్వింగ్, ఈ 3. ఇంట్రాడే స్కాల్పింగ్ ఇంకా నేను క్రాక్ చేయలేదు. ఐ థింక్ ప్రాబబ్లీ ఎప్పుడైనా అవ్వచ్చు, బట్ యాజ్ అ సజెషన్ ఐ జస్ట్ వాంట్ యూ టు హ్యావ్ మోర్ పీస్ అండ్ మోర్ ఫన్. ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్లో వెళ్తే ఫాస్ట్గా డబ్బులు పోతాయి, సంపాదిస్తాం దేవుడి గెరుగు. ఓకే, సో విల్ సీ వాట్ వీ కెన్ టీచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.